శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ సద్గురు దర్బారు సాయినాథాయ నమ. దైవం మానుష రూపేణ. అధ్యాయం 12. స్వామి బోధ. సాయి సూక్తులు కేవలం మనసుకు అర్థమయ్యే పదజాలము, శబ్దజాలము మాత్రమే కాదు, అవి మహామంత్రాలు. నిరంతర ఆత్మనిష్టయందు నిలిచి ఉండే ఆత్మవేత్తల వాక్యాలు. అట్టి అతీత తపశ్శక్తి చేత ఉత్తేజితమై ఉంటాయి. ఆ వాక్యాలకు అర్హులైన వారి హృదయాలపై మనస్సుకు, బుద్ధికి అతీతమైన ప్రభావం ఉంటుంది. మనస్సు, బుద్ధి ఏ ఆత్మ నుండి ఉద్భవిస్తాయో అట్టి మూలమైన చైతన్య క్షేత్రంలోనే ఒక విశిష్టమైన జాగరణను కలిగించగలవు. కనుక మహనీయుల వాక్యాలన్నీ శృతులలా ఏర్పడినవే. వాటిని అధ్యయనం చేయడం, మనన నిధి ధ్యాసలను సలపడం ఆత్మప్రాప్తికి ఆవశ్యకం. ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ స్వామి వాక్కు ద్వారా చేసిన బోధ చాలా తక్కువ. ఆయన ఆచరణకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు. ఆశ్రమంలో చేసే చిన్న పనులను కూడా నిశితంగా గమనించి భక్తులను సంస్కరించారు. స్వామి తమ సమక్షంలో జరుగుతున్న నిమిషంలో జాగరూకతతో నడుచుకునేటట్టు నేర్పేవారు. ఒక క్షణం వెనుకబడ్డా, తొందరపడ్డా మనం జరిగిపోయిన కాలంలో కానీ, జరగబోయే కాలంలో కానీ ఉన్నట్టు. సాధకుడు ఎల్లవేళలా జరుగుతున్న క్షణాన్ని ఒడిసిపట్టి సవ్యమైన ఆచరణతో నడవాలి. అట్లాగే స్వామి ఎప్పుడూ కూడా వ్యక్తిగతంగా బోధించి, సంస్కరించి, ఆచరింపజేసినారు. ఒక సమూహంగా బోధించింది చాలా అరుదు. సాధకుడు పరిశీలనాపరుడిగా ఉండి సూక్ష్మంగా పరిసరాలను గమనించుకుంటూ చుట్టుప్రక్కల వారితో సహకారంగా ఉండి జరుగుతున్న నిమిషంలో నడవటాన్ని నేర్పారు. బెంగుళూరు గొత్తి సాయి శివ స్వామిని అడిగి నేర్చుకున్న విషయాలు. ప్రశ్న: స్వామి, మేము ఏం చేస్తే, ఏ విధంగా నడుచుకుంటే మీకు తృప్తి కలిగించగలుగుతాము? స్వామి: మనసు నిలకడ చేసి ఏకాగ్రతలతో నీలో ఉన్న సత్యమే అందరిలోనూ అంతటా ఉందని తెలుసుకుంటే అందరికీ తృప్తిగా ఉంటుంది. నాకు ఎంతో తృప్తిగా ఉంటుంది. ప్రశ్న: స్వామి, మీరు నాలో ఉన్నదే అందరిలోనూ ఉందన్నారు, కానీ నాకు అనుభవంలో తెలియటం లేదు. స్వామి: పాలను చూస్తూ వెన్న ఎక్కడుంది, నెయ్యి ఎక్కడుంది అంటే ఎక్కడుంటుంది? పాలను పెరుగు చేసి పెరుగును చిలికితే వెన్న కనిపిస్తుంది. అదేవిధంగా మనసు నిలకడ చేస్తే ఏకాగ్రతతో నీలో ఉన్న సత్యం తెలుస్తుంది. ముందు నీలో ఉన్న సత్యం తెలిస్తే తరువాత అంతటా ఉన్నది తెలుస్తుంది. నామస్మరణ చేస్తే మనసు నిలకడవుతుంది. పిలిచిన తక్షణమే అనగా నామం ఉచ్చరించిన వెంటనే సద్గురువే మనకు సరెండర్ అయ్యి మన చెంత ఉంటారు. ప్రేమతో నామస్మరణ చేయి. ప్రశ్న: స్వామి, తపస్సు అంటే ఏమిటి? స్వామి: తపస్సు అంటే కూర్చొని చేసేది కాదు. నోటి నుండి పొరపాటున కూడా కఠినమైన, పరుషమైన మాటలు రాకూడదు. ఇతరులను నొప్పించకుండా మృదుమధురమైన మాటలే రావాలి. ఎదుటివాడు మనల్ని చెంప మీద కొట్టినా పరుషమైన వాక్యాలు రాకూడదు. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. అందరిలోనూ నీలోనూ ఒక్కటే సత్యం పనిచేస్తోంది. ఎదుటివారిలో కూడా అదే సత్యం ఉంది. ఇది గుర్తించి తగు విధంగా మనస్సు, వాక్కు, పని మూడు ఒక్కటిగా నడుచుకోవటం. ఈ సూత్రానికి అనుగుణంగా శరీరాన్ని, అన్ని అవయవాలను అదుపులో ఉంచుకోవడం. సాయి శివ తన ఉపనయనం అయిన తరువాత స్వామి వద్దకు వెళ్ళినప్పుడు ఈ శరీరం నువ్వు కాదని, ఈ దేహాన్ని ఉపాధిగా చేసుకొని ఉంటున్న సత్యస్వరూపమైన పరమాత్మే నువ్వని చెప్పారా అని అడిగారు. సాయి శివ స్వామితో, సుబ్బరామయ్య గారు మీ చరిత్ర సంకలనం చేస్తున్నారు, మీ చిన్ననాటి వివరాలను మిమ్మలను అడిగి తెలుసుకోమన్నారు అని అభ్యర్థించాడు. స్వామి ఈ విధంగా చెప్పారు: నా గురించి చెప్పుకోవడానికి ఏముంది? అసలు నేనెవరు? హూ యామ్ ఐ? నేను అంటే ఈ కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు ఉన్న శరీరమా? ఏ మహాత్ముడైనా తన గురించి తాను చెప్పుకోడు. ఆ సద్గురువే నాలో ఉండి ఆడిస్తున్నాడు. ఇంతకుముందు ఎవరైనా తన దగ్గర ఏమైనా పెట్టి ఉంటే వాళ్లను ఆ సద్గురువే నా వద్దకు పంపుతున్నాడు. ఆయనే నా ద్వారా వారికి చెబుతున్నాడు. నా గురించి చెప్పుకోవటానికి ఏమీ లేదు. ఐ ఆమ్ హిజ్ సర్వెంట్. జి. సూర్యప్రకాశరావు గారికి స్వామి వ్రాసిన జవాబు. చిరంజీవి సూర్యప్రకాశరావు గారికి శ్రీ సద్గురు దర్గా స్వామీజీ హృదయపూర్వక ఆశీర్వాదములు. నీ మనస్సులో ఏది సంకల్పించినా ఆ పని కానప్పుడు మనస్సుకు వికల్పము కలిగి అదే చింతలో ఉంటాము. మనస్సులో అర్థం లేని భావనలు వచ్చి తలనొప్పి ఉంటుంది. నీకు నచ్చిన రూపం ఉంచుకొని ఆ రూపంలో ఉన్నవారి పేరు మాటిమాటికి ధ్యానించిన ఏకాగ్రత వచ్చి మైమరచగలవు గదా. సుషుప్తి వచ్చి సుఖనిద్ర పట్టును. మాత్రలు పూర్తిగా విసర్జించి ధ్యానించి తరించేది. చిరంజీవి, మీకు మా హృదయపూర్వక ఆశీర్వాదములు. ఇంతే సంగతులు. శ్రీ సద్గురు దర్గా స్వామీజీ.
ఒక భక్తుడు తన సాధన భవిష్యత్తును గురించి అడిగిన దానికి స్వామి ఈ క్రింది విధంగా సమాధానమిచ్చారు. సోదరా, పట్టుదల, శ్రద్ధ, నిష్ఠతో మీకు నచ్చిన పద్ధతిలో ఇష్టమైన రూపము, నామమును సాధన చేసి జీవితములో సర్వేశ్వరుని సన్నిధి చేరటానికి మనస్సును కుదుటపరిచి ప్రార్థించి తరించేది. సదా మిమ్ములను నడుపుతున్న వానిని గుర్తించి జన్మ సార్థకము చేసుకునేది. ఒక రోజున రిటైర్డ్ హెడ్ మాస్టర్ కావలి రంగారావు గారు శ్రీ స్వామివారి సన్నిధిలో జపం చేస్తున్నారు. లెక్క కొరకు జపమాల చేతిలో ఉంది. జపం చెయ్యడం అయ్యాక శ్రీ స్వామివారు ఆయనను పిలిచి ఎంత జపం చేశావని అడిగారు. ఆయన జపమాల సహాయంతో చేశారు గనక ఇంత సంఖ్య అని చెప్పారు. వెంటనే శ్రీ స్వామి, అది జపమే కాదు, జపానికి ఎప్పుడూ లెక్క ఉండకూడదు, అలాగే ప్రదక్షిణలు చేసేవారు కూడా లెక్కపెట్టి చేయడం తప్పు అని చెప్పారు. ఒకరోజు ఒక తల్లి తన కోడలతో స్వామి వద్దకు వచ్చి తన కొడుకు రోజు 2 సీసాల మందు తాగుతాడని, అతని తాగుడు మాన్పించమని కోరింది. దానికి స్వామి, ఆ తాగుడు మానాలి అనుకున్న వ్యక్తే తమ వద్దకు వస్తే దర్గాల వద్ద తీర్థం ఇస్తాము, అది తీసుకుంటే త్రాగుడు క్రమంగా పోతుంది. ఒకసారి దర్గాలలోని మహాత్ముల ముందు ఇక తాగను అని ప్రమాణం చేసి తీర్థం తీసుకున్నాక మరలా త్రాగితే వాంతులు బేదులు అవుతాయి, దానికి సిద్ధపడితేనే రమ్మను, లేకుంటే వద్దు అని చెప్పి పంపించివేశారు. పై చెప్పిన విధంగా స్వామి ఎందరికో త్రాగుడు మాన్పించినారు. ఎవరికైనా తమ బలహీనతలను తొలగించుకోవాలని కోరిక, చేతనైన ప్రయత్నం ఉంటే స్వామి కృప త్వరగా అనుభవం అవుతుందని తెలుస్తోంది. ఒకరోజు దమ్మపేట వాస్తవ్యురాలు ఒక ఆవిడ ఆశ్రమానికి వచ్చింది. ఆవిడ, స్వామి, సాయినాథుడు సర్వ సమత్వ భావన కలిగినవాడు కదా, ఆయనకు రకరకాల ఖాద్య పదార్థాలతో నైవేద్యాలు పెట్టాలా? నేను మానవ పురీషము సమర్పిస్తాను, సాయినాథుడికి నైవేద్యం చేస్తారా అని అడిగింది. స్వామి తడుముకోకుండా, తల్లి, పరమాత్మ అనువాడు మనలోని భావనకు ప్రతిరూపం, నేను నిరభ్యంతరంగా నివేదన చేస్తాను, కానీ మొదటి ప్రసాదంగా నీకే పెడతాను, స్వీకరించగలవా అని అడిగారు. తరువాతి కాలంలో ఆవిడ కుటుంబం చాలా ఇబ్బందులు పడ్డారు. మహాత్ముల దగ్గర విశ్వాసం లేకపోతే మౌనంగా ఉండటం శ్రేష్టం, ఆకతాయి వేషాలు వేస్తే నిప్పుతో చెలగాటం చేసినట్లు ఉంటుంది. స్వామి చిద్రూపానంద చిన్మయ మిషన్లో పనిచేస్తుంటారు. ఒకసారి స్వామి నెల్లూరు శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమం దగ్గర చిద్రూపానంద చేయి పట్టుకుని, నాయన వెంకయ్య స్వామిని చూద్దాం రా అని సమాధి మందిరంలోకి తీసుకువెళ్లారు. ఈ విషయం జరిగిన చాలా సంవత్సరాల తర్వాత ఆయన చెప్తూ, స్వామి నన్ను వెంకయ్య స్వామి సమాధి చూద్దాం రా అని కాకుండా వెంకయ్య స్వామిని చూద్దాం రా అని తీసుకువెళ్లారు. దీనివల్ల ఆయన మహాత్ముల సమాధి మందిరాలను దర్శిస్తున్నప్పుడు సాక్షాత్తు ఆ మహాత్ములను దర్శిస్తున్నట్లుగా భావించాలని తెలుసుకున్నారు. ఒకరోజు దమ్మపేట మోహన్ రావు గారి స్వప్నంలో స్వామి కనిపించి, మోహన, వచ్చినావా? నన్ను దర్గాల దగ్గరికి ఎత్తుకుని తీసుకువెళ్ళు, దీపం పెట్టాలి అన్నారు. స్వామికి ఆరోగ్యం బాగుండకపోయినా నిత్య కార్యక్రమం చేస్తున్నారు. మోహన్ రావు గారికి ఆరోగ్యంగా ఉన్నా సేవ చేయడం లేదని హెచ్చరించినట్లుగా తోచింది. ఈ స్వప్నం తర్వాత ఆయన సాధన సజావుగా జరగసాగింది. చిన్న చిన్న అడ్డంకులను సాకుగా తీసుకుని నిత్యకృత్యాన్ని మానివేసే సామాన్యులకు ఈ బోధ ఆత్మవిమర్శకు చక్కగా ఉపయోగపడుతుంది. ప్రదక్షిణ చేసేటప్పుడు త్వరగా నడువురాదు. భూదేవికి దెబ్బ తగలని విధంగా నెమ్మదిగా ఏకాగ్రతగా ప్రదక్షిణ చేయాలి. ఆ పరమాత్మను స్మరించే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతాభావనతో నడవాలి. భావనే ప్రధానం, కానీ ప్రదక్షిణల సంఖ్య అనేది ప్రధానం కాదు. ఇది శ్రీ వెంకయ్య స్వామి క్లుప్తంగా చెప్పిన ఒక్క చుట్టే కదయ్యా అన్న మాటలాగానే ఉంటుంది. ఒకసారి దర్గాల దగ్గర దీపం పెట్టేటప్పుడు శంకరయ్య కబుర్లలో పడిపోయాడు. స్వామి దగ్గరకు వచ్చిన తర్వాత దీపం పెట్టేటప్పుడు మాట్లాడకుండా మనస్సును ఏకాగ్రత చేసి ప్రార్థనాపూర్వకంగా చేయాలని ఎన్నిసార్లు చెప్పాలిరా అని కోప్పడ్డారు. టెంకాయ కొట్టేటప్పుడు నీరు చెంబులోకి పట్టవద్దు, భూదేవిని త్రాగనివ్వండి, కొబ్బరంతా మనమే తింటిమి, నీళ్ళన్నీ మనమే తాగుతుంటిమి, ఆ కాయని ఇచ్చిన భూమాతకి ఏమిస్తున్నాము, కాయలు ఇచ్చినందుకు అన్ని టెంకాయ నీళ్ళైనా ఇవ్వవద్దా? గమనిక, దర్గాల్లో టెంకాయని కొట్టేవారికి నీటిని భూదేవికి వదిలేయండి, వర్షాలు పుష్కలంగా పడతాయని స్వామి చెప్పేవారు. జాగ్రత్తగా ఆలోచిస్తే పై పనిలో కొబ్బరి నీరు మనమే స్వీకరిస్తే పూర్తిగా స్వార్థమవుతుంది. స్వామి చెప్పిన విధంగా చేస్తే మనం చేసే పనిలో కొంత పరోపకారం నేర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. గురువు అంటే అంగడిలో దొరికే వస్తువు కాదు. అలా అయితే అందరూ రూపాయలు ఇచ్చి కొనుక్కొని చంకలో పెట్టుకొని తిరుగుతారు. గురువు నిరంతరం మనలోనే ఉండి అంతర్వాణిగా చెబుతూ ఉంటారు. గురువు కోసం వెతకడం పాలను చేతిలో పట్టుకొని వెన్న కోసం తిరగడంలా ఉంటుంది. ఒకతను నోటిలో సిగరెట్ పెట్టుకుని చేతిలో దీపం పట్టుకుని అగ్గిపెట్టె కోసం నా అలాంటి ముసలతను దగ్గరికి వచ్చి అగ్గిపెట్టె అడుగుతున్నాడట. అప్పుడు ఆ ముసలతను నీ చేతిలో ఉన్న దీపంతో వెలిగించుకో అని చెప్పాడట. గురువు కోసం వెతకడం అలా ఉంటుంది.
మనం తినే ఆహారాన్ని సద్గురువే చైతన్య రూపంలో మన లోపల ఉండి జీర్ణం చేసి అవయవాలన్నింటికీ శక్తిని, బలాన్ని, తేజస్సును ఇస్తున్నారు. మనలో గుణము, రూపము లేనివాడు ఒకడున్నాడు. భోజనం చేసేటప్పుడు ప్రతి ముద్ద వాడికి తినిపిస్తున్నామనే భావనతో తినాలి. చైతన్య రూపుడై పలికిస్తున్నది, నడిపిస్తున్నది, అవయవాలన్నింటికీ బలాన్నిస్తున్నది, అన్నీ చేస్తున్నది ఆ పరమాత్మే. అందరితో కలుస్తూనే నీ పనులన్నీ చేస్తూ అహంకారము, కర్తృత్వ భావము లేకుండా ఆ పరమాత్మే చేయిస్తున్నాడని దృఢంగా నమ్ము. సాయినాథుడు అన్ని పనులు చేస్తూనే అందరిలో ఉన్నాడు గదా, అల్లా మాలిక్ అన్నాడా లేదా? కొందరు యువకులు మనస్సు నిలకడ లేకుండా పరిగెడుతుంది, కాన్సన్ట్రేషన్ కుదరటం లేదు అంటే నీకిష్టమైన నామం చెప్పుకుంటూ ఉండు. సాయినాథ సాయినాథ అని కొందరికి, ఓం శ్రీ సాయినాథాయ నమః అని కొందరికి, సద్గురుదేవా అని, జై గురుదత్త అని కొందరికి స్మరణ చేసుకోమని చెప్పారు. ఎప్పుడూ నామస్మరణ చేస్తూ ఉండండి. దాని ద్వారా చూపు, వినికిడి, ఆలోచన, మనస్సు ప్రక్షాళన అవుతాయి. లోపల ఉన్న దైవం మేల్కొని నిలిచి ఉంటాడు. ప్రశ్న: స్వామి, ఎవరితోనూ సంబంధం లేకుండా ఏకాంతంగా పనిచేసుకుంటూ ఉన్నప్పుడు ధ్యాస నిలుస్తున్నది. కానీ కాలేజీలో వ్యవహరించడంలో, పనిచేయడంలో ధ్యాస మరుగున పడిపోతుంది. మనసు నిలవటం లేదు. స్వామి, ఉద్యోగం చేసుకుంటూనే ఉండాలి, కానీ ఏ పని చేస్తున్నా సద్గురువే మనలో ఉండి చేయిస్తున్నారన్న భావంతో చేయాలి. అసలు మన చేతులు, కాళ్ళు కదులుతున్నాయంటే మనం తిన్న ఆహారాన్ని సద్గురువు జీర్ణం చేసి అవయవాలన్నింటికీ శక్తిని, తేజస్సును ఇస్తుండడం వల్లనే పని చేయగలుగుతున్నాం. కాబట్టి మనలో ఆ సద్గురువు ఉండి ఈ పని చేయిస్తున్నారు. ఆయన వల్లనే మన కాళ్ళు, చేతులు ఆడుతున్నాయి, ఆలోచించగలుగుతున్నాము అని ప్రతి పని అహంకారము, కర్తృత్వము లేకుండా చేయాలి. ఒకరోజు సాయంత్రం ఆరతి తర్వాత సత్సంగంలో శ్రీ వెంకటేశ్వర వజ్రకవచం పారాయణ చేస్తున్నారు. అందులో కార్యకారణం అని వచ్చింది. అంటే ఏమిటి అని అడిగి స్వామివారే ఇలా చెప్పారు. కార్యం అంటే కుండ, కారణం అంటే మట్టి, మట్టితోనే కుండ చేయబడింది. అలానే ఈ దేహంలో పరమాత్మ ప్రాణరూపంలో ఉండటం వల్లనే ఇది ఇట్లా ఉంది. అది పోతే శరీరం కుళ్ళిపోయి 2 రోజులకి తీసి అవతల పారేయమంటారు. ఆ పరమాత్మే మన లోపల ఉండి మనల్ని ఇలా నడిపిస్తున్నాడని ఎప్పుడు గుర్తుపెట్టుకుని అహంకరించకుండా ఉంటే ఆయనే మనకు కవచమై మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తాడు. అది వెంకటేశ్వర వజ్రకవచం. ఇంకొక అరగంటలో సత్సంగం అయిపోతుంది అని సత్సంగంలో ఒక అతను అంటే, స్వామివారు మనం ఎప్పుడూ సత్సంగంలోనే ఉంటాము. సత్ అంటే అంతటినీ నడిపించేది. అది లేకుంటే ముళ్ళు ఊడిపోతే తక్కెడ ఎలా పడిపోతుందో మన శరీరం అలానే పడిపోతుంది. మనం ఎప్పుడూ సత్సంగంలోనే ఉంటాము అన్నారు. ఒకప్పుడు దమ్మపేట గ్రామస్తులు కొందరు స్వామిని దర్శించినప్పుడు స్వామి వారితో అన్న మాటలు: నడక బాగుండటం లేదు, కానీ కేవలం గురుచరిత్ర పారాయణ చేయడం వల్లనే మీరిక్కడకు రాగలుగుతున్నారు. ఏమి స్వామి, ఇంత వయసు అయిపోయిన తర్వాత మీరు దొరికినారు, మీరింత దగ్గరగా ఉండినా పొందలేకపోయాము అని అమర్నాథ్ గారు అడిగితే, ఎవరికెంతో అంతేరా, 40-50 సంవత్సరాల నుండి వస్తుంటారు, కొంచెం కూడా డెవలప్మెంట్ లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళనేం చేయాలి, ఎవరికెంతో అంతే ఉంటుందిరా, భగవంతుని కృప, ఇది మీ అదృష్టంగా భావించి సద్వినియోగం చేసుకోండి అని స్వామి చెప్పారు. భగవంతుణ్ణి ప్రతిష్ఠించవలసింది మందిరాలలో కాదు, మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. సాయి చరిత్ర కానీ, భగవద్గీత కానీ, భాగవతం కానీ, దత్తాత్రేయ స్వామి చరిత్ర కానీ, తాజుద్దీన్ బాబా చరిత్ర కానీ, రామకృష్ణ పరమహంస చరిత్ర కానీ, లేక ఇతర ఏ మహాత్ముల చరిత్ర చదివినా అందులో చెప్పబడిన గుణాలను మనం పొందే ప్రయత్నం చేయాలి. భగవద్గీతలో విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు: 1 మితాహారం, 2 మితభాషణం, 3 మిత నిద్ర. మనమంతా అంతటా ఉన్న భగవంతుని దర్శించడానికి ప్రయత్నిస్తున్న విద్యార్థులమే. అందువల్ల భగవంతుడు చెప్పింది మనందరికీ ఆచరణీయమైనది. నీలో ఆడే ప్రాణశక్తే నాలోనూ ఉంది. సత్యమైన జీవన విధానం ఉండాలి. భగవంతుడు మనకు ₹1 ఇచ్చాడు. దానిని సరిగా ఉపయోగించుకోవడమా లేక పాడు చేసుకోవడమా అనేది మన చేతుల్లోనే ఉంది. మనందరినీ భగవంతుడు ఒక్కొక్క పని మీద భూమి మీదకు పంపాడు. మన లోపల ఆ పరమాత్మే ఉండి మనల్ని ఆడిస్తాడు. ఈ విషయం మరిచి అహంకరించకూడదు. స్వామి కూడా అడగటానికి వచ్చేవారిని మొదట వారి కులదైవం ఎవరు అని అడిగేవారు. ఎల్లప్పుడూ కులదైవాన్ని పూజించమని లేక తలుచుకోమని చెప్పేవారు. తర్వాత వారి కులగురువులు ఎవరని అడిగేవారు. వారిని పూజించమని లేక స్మరణ చేసుకోమని చెప్పేవారు. ఒక కుటుంబంలో వంశానుక్రమంగా వస్తున్న కులదేవతలను, గురువులను ప్రథమంగా పూజించాలని చెప్పేవారు. ప్రధానంగా స్వామి ఎవరు ఏ సన్మార్గంలో నడుస్తున్నారో వారిని ఆ మార్గంలోనే బలపరిచి ముందుకు సాగటానికి ప్రోత్సహించేవారు. ఒకసారి గోవర్ధన్ గారు స్వామి గది దగ్గర కుళాయిలో నీళ్లు పడుతుంటే
ఆఫీసు నుండి ఫోన్ వచ్చింది. మాట్లాడుతుంటే స్వామి ఎవరు అని అడిగి ఆఫీసు వాళ్ళు అని చెప్పగానే స్వామి నువ్వు మాట్లాడు, నేను నీరు తీసుకుపోతానని స్వామి బిందుతో నీళ్లు తీసుకుపోయారు. స్వామి తరచూ డూ యువర్ డ్యూటీ పర్ఫెక్ట్లీ అని చెప్పేవారు. ఒకరోజు స్వామి మాట్లాడుతూ గణేష చతుర్థి మూల ఉద్దేశం ఏమిటి అని అడిగారు. భక్తులు కొన్ని సమాధానాలు ఇచ్చారు. తర్వాత స్వామి చెబుతూ గణేశుడు తన తల్లిదండ్రుల మీద భక్తి గౌరవం కలిగి ఉండేవాడు, అలానే మనం కూడా మన తల్లిదండ్రుల మీద భక్తి గౌరవం కలిగి ఉండాలి అని చెబుతూ శంకరయ్యని నీవు నీ తల్లిదండ్రులకి ఎప్పుడైనా ప్రదక్షిణ చేశావా అని అడిగారు. శంకరయ్య చేశానని చెప్పాడు. ఈ ప్రశ్న స్వామి మనందరినీ అడుగుతున్నారు. మరి మనం మన తల్లిదండ్రులకి జీవితంలో ఒక్కసారైనా ప్రదక్షిణ చేశామా? బెంగళూరు నుండి సుధాకర్ గారు స్వామి సన్నిధిలో నేర్చుకున్న అంశాలు. 2009 వేసవి కాలంలో దర్గాల దగ్గర స్వామి తీర్థం ఇచ్చి సుధాకర్ వంక చూసి, డబ్బు దగ్గర పెట్టుకుంటే నీవు పిశాచం అవుతావు, జ్ఞానాన్ని దగ్గర పెట్టుకుంటే రాక్షసుడు అవుతావు అని స్వామి చెప్పారు. మరలా అమ్మయ్య ఆరాధనకు కూడా అదే మాట చెప్పారు. అప్పటిదాకా స్వామి వారిచ్చిన అనుభవాలు అందరితోనూ పంచుకోమని స్వామివారు చెబుతున్నారని సుధాకర్కు అర్థమైంది. అటు తర్వాత సుధాకర్ తనకు తెలిసిన వారితో స్వామి ఇచ్చిన అనుభవాలు పంచుకున్నాడు. ఒక సందర్భంలో స్వామి పనిచేయటం గురించి చెప్తూ, చేస్తూ ఉంటే అదే వస్తుంది అని అన్నారు. ఒకసారి ఆఫీసులో పనిభారం ఎక్కువయ్యి కష్టపడవలసి వచ్చింది. అది నాకు ఇష్టం లేక స్వామిని అడిగితే గప్చుపుగా పనిచేయి అని చెప్పారు. ఒకసారి ఒక భక్తుడు తన ఆఫీసులో పని గురించి తన ఆఫీసు మేనేజర్ల గురించి ఫిర్యాదులు చెప్పినప్పుడు స్వామి విజయం మన కృషి మీద అదృష్టం మీద ఆధారపడుతుందని చెప్పారు. ఒకసారి బెంగళూరు సుధాకర్కి ఆరోగ్యం సరిగ్గా లేక స్వామి దర్శనం చేసుకుని విషయం చెబితే స్వామి కోపంగా ఇక్కడికి రాకపోవడం వల్ల జరిగింది, 4 నెలలకు కనీసం ఒకసారి వస్తూ ఉండు అని చెప్పారు. కనీసం 3-4 నెలలకు ఒక్కసారైనా స్వామి దర్శనం చేసుకుంటే మనకు జరగబోయే మంచి చెడులను సమీక్ష చేసి బాధ్యత వహించి మనల్ని కాపాడి రక్షిస్తూ ఉంటారు. ఒకసారి స్వామిని కామాన్ని ఎలా జయించాలి అని అడిగితే స్వామి చెప్తా అన్నారు. తర్వాత భజన జరుగుతుంటే నన్ను భజన చేయమన్నారు. భజనలో మానస భజరే గురు చరణం దగ్గర స్వామి ఆపి ఇదే నీ ప్రశ్నకు సమాధానం అని చెప్పారు. అచ్యుత, అనంత, గోవింద అంటే భగవంతుని సంకల్పం వల్లనే ప్రపంచంలో ప్రతి విషయము నడుస్తోంది అని చెప్పారు. సుధాకర్ని గోవిందనామాలు చెబుతూ ఉండు, ధైర్యాన్ని ఇస్తాయి అని చెప్పారు. అలానే ఎప్పుడైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తే సుధాకర్ గోవిందనామాలు తలుచుకోగానే ఎంతో ధైర్యం, శక్తి వస్తుంది. స్వామి సూక్ష్మమైన ఆచరణ నుండి గమనించి నేర్చుకున్న కొన్ని అంశాలు ఇవి. ఏనాడు స్వామి ప్రత్యక్షంగా వాక్కు ద్వారా చెప్పలేదు. అనంత కళ్యాణ మండప ఆశ్రమానికి ముందున్న వసారాలో గోవులను కట్టి విడిచేవారు. ముఖ్యంగా గుమ్మానికి ఎదురుగుండా ఉన్న గుంజకి అన్నిటికన్నా పెద్దదైన ఆవుని కట్టేవారు. ఈ గోవు ఆశ్రమంలో దాదాపు 15 సంవత్సరాలు ఉన్నది. స్వామి సాయి మందిరంలో ఆరతికి గుమ్మం నుండి వెళ్ళేటప్పుడు ఈ ఆవుకి ఎడమ పక్కగా వెళ్ళేవారు. ఆరతి అయినాక ఆశ్రమంలోనికి తిరిగి వచ్చేటప్పుడు కుడి పక్కగా వచ్చేవారు. ఇది జాగ్రత్తగా గమనిస్తే ఆవుకి ప్రదక్షిణ చేసినట్లు అవుతుంది. స్వామి సూర్యనారాయణుని భక్తులు. సూర్యాస్తమయం తర్వాత గుక్కెడు నీరు కూడా తాగేవారు కాదు. ఆశ్రమంలో అమ్మయ్య ఉన్నప్పటి నుండి కూడా రథసప్తమి నాడు సూర్యనారాయణునికి చక్కెర పొంగలి నివేదన చేసి నమస్కారం చేసుకునేవారు. 2015లో 84 సంవత్సరాల వయస్సులో కూడా స్వామి లేచి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకున్నారు. ఆశ్రమానికి ఎవరన్నా కొత్తవారు వస్తే ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగేవారు. అంతేకాని ఎప్పుడూ కూడా మీరెవరు అని అడిగేవారు కాదు. ఒక సందర్భంలో స్వామి ఎంతటి వారైనా ఒక స్థానంలో నిలబడవలసిందే, ఒక స్థానం నుండి రావలసిందే అని చెప్పేవారు. మీరు ఎవరు అని అడిగితే ఆదిశంకరుల వారికి కాశీనగరంలో చండాలుడు ఎదురుపడిన వృత్తాంతం పునరావృతం కావచ్చు. స్వామి చెప్పిన విధంగా మనలోని చైతన్యమే అందరిలో ఉందనుకొని ఆ రకంగా దర్శించడానికి ప్రయత్నం చేస్తున్న వారమైతే మీరు ఎవరు అనే ప్రశ్న అడగలేము. దర్బారు సాయినాథ మందిరంలో ఆరతి మరియు సత్సంగంలో జయకారాలు చేస్తున్న సమయంలో మొదట షిరిడీ సాయినాథునికి జయకారం చేసినాక దర్బారు సాయినాథునికి జయకారం చేస్తాము. ఇది సూక్ష్మమైన ఆచరణ. షిరిడీలోని సాయినాథ మందిరము సాయి భక్తులందరికీ హెడ్ ఆఫీసు వంటిది అనుకుంటే, మన ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న మందిరాలు బ్రాంచ్ వంటివి. ముందర కేంద్ర స్థానంలో ఉన్న గురువుకి జయకారం చెప్పి తర్వాత మన మందిర జయకారం చెప్పుకోవటం సమంజసంగా ఉంటుంది. స్వామి ఆరతులు చేసేటప్పుడు ఆరతి పుస్తకం చేత పట్టుకొని చదివేవారు. ఆరతి చదవటం అయినాక ఆ పుస్తకాన్ని చిన్నగా నేల మీద పెట్టి దాని ముందు వంగి శిరస్సు నేల కానించి నమస్కారం చేసేవారు.
ఇది చెప్పటం ఎందుకంటే తర్వాతి కాలంలో భక్తులు కొంతమంది ఆరతి అయిపోయినాక పుస్తకం పక్కన పెట్టి నమస్కారం చేసుకోవటం మొదలుపెట్టినారు. సిక్కు ధర్మంలోని గురు గ్రంథ సాహిబ్లోని 3 అంశాలు కూడా ముఖ్యమైనవి. గురువు, ఆయన ఉపదేశసారమైన గ్రంథము, ఆ పరమాత్మ. పుస్తకాన్ని శిరస్సు ముందర ఉంచుకొని నమస్కారం చేయటంలో సూక్ష్మమైన సారాంశం ఇదే. సాయినాథ మందిరంలో రోజు జరిగే ఆరతులలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 5 ఒత్తులతో, సాయంకాలం 1 ఒత్తితో ఆరతి చేస్తారు. ఇది మొత్తం కలిపితే 16 ఒత్తులు. 16 కళలకు ప్రతిరూపం అని ఒక సందర్భంలో స్వామి చెప్పి ఉన్నారు. స్వామి ఒక కొత్త పని స్వల్పారంభంగా మొదలుపెట్టేవారు. ఏ పని కూడా ఆర్భాటంగా మొదలుపెట్టేవారు కాదు. స్వామి రాముడు కూడా మానవుడిగా వచ్చినప్పుడు మాయలో పడి చిన్నపిల్లాడిగా ఆడుకుంటుంటే వశిష్ఠ మహర్షి 4 లక్షణాలు బోధించారు. తృప్తి, శాంతి, విచారణ, సత్సావాసము. ఇవి మనం అలవర్చుకోవాలి అని చెప్పేవారు. ఈ పై 4 సూత్రాలు అన్ని ఆధ్యాత్మిక అధ్యయనాల యొక్క సారాంశం. సామాన్యంగా ఎవరైనా ఆశ్రమానికి వెళితే వారు తమ సమస్యలను స్వామికి చెప్పుకొని మార్గదర్శనం పొందటానికి వెళ్ళేవారు. ఇందులో ఒక సూక్ష్మమైన అంశం ఉంది. ఆశ్రమానికి గురువు కోసం వెళితే సమస్యను అడగలేరు. సమస్య పరిష్కారం కోసం వెళితే గురువు కోసం వెళ్ళినట్లు కాదు. గురువు ఎక్కువ, సమస్య ఎక్కువ అనే ప్రశ్న వస్తుంది. ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించదలుచుకునేవారు వీలైనంత వరకు గురువు సమక్షంలో మౌనంగా ఉండటం మంచిది. ఎవరికి ఏ సమయానికి ఏది మేలో గమనించి వారిని ఆ సమయానికి అనుగుణంగా అనుగ్రహించగలరనే దృఢమైన విశ్వాసంతో నడుచుకోవటం మంచిది. స్వామి కూడా తమ దగ్గరి భక్తులను సమస్యలను కానీ ప్రశ్నలను కానీ అడగటానికి ప్రోత్సహించేవారు కాదు. అమ్మయ్య గారు ఉన్నంత వరకు అనంత కళ్యాణ మండపంలో ఉత్తర దిక్కుగా కూర్చునేవారు. స్వామి తూర్పు దిక్కు తిరిగి కూర్చునేవారు. ఇది సూక్ష్మమైన విషయం. ఆశ్రమానికి వచ్చే వారందరి ప్రశ్నలకు జవాబులు చెప్పే బాధ్యత తూర్పు తిరిగి కూర్చున్న స్వామిది. అమ్మయ్య గారు సమాధి చెందినాక ఒక సందర్భంలో స్వామి సమాధిలో ఆమెను తూర్పు దిక్కుగా కూర్చోబెట్టారు. వచ్చిన వారిని కాపాడి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఆమెకు ఉంటుంది అని చెప్పారు. భాద్రపద మాస బహుళ పక్షాన్ని మహాలయ పక్షాలు అని వ్యవహరిస్తారు. ఈ 15 రోజులు మనుషులు తమ వంశంలో గతించిన పితృదేవతలను స్మరించుకుని తర్పణాలు, పిండ ప్రదానాలు చేస్తారు. ఈ పక్షం కాగానే శరదృతువులో దేవీ నవరాత్రులు మొదలవుతాయి. సాధారణంగా నవరాత్రులు వస్తున్నాయి కదా అని ఇల్లు శుభ్రం చేసుకుంటారు. కానీ అమ్మయ్య గారు పితృపక్షాలలో బూజులు దులపటం కానీ ఆశ్రమం శుభ్రం చేయటం కానీ చేసేవారు కాదు. స్వామి ఎవరైనా భక్తులు ముఖ్యమైన పనుల మీద ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు, ఆశ్రమం నుండి ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు కొద్దిగా మజ్జిగ తాగి వెళ్ళమని చెప్పేవారు. పరిపరి విధాలుగా పోయే మనస్సును ఒక చోట కూటస్థం చేయటమే ధ్యానం. నీవు ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా నీ మనస్సును ఎక్కడికి పోనీయక భగవంతుని ధ్యాసలో ఉండటమే ధ్యానం. అలా చేసినాక ఏకాగ్రత వస్తుంది. ఒకసారి స్వామి తమ హృదయాన్ని చూపిస్తూ, ఇక్కడ నుంచి చేస్తే ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్, కంఠం నుండి చేస్తే ఏడిఈ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, భ్రుకుటి నుండి చేస్తే డిఈ డివిజనల్ ఇంజనీర్ అని చెప్పారు. స్వామి తమ చైతన్యాన్ని హృదయస్థానంలో పెట్టుకుని తమ భక్తుల కొరకు పరమాత్మను ప్రార్థన చేసినందువల్ల వారు కోరుకున్నవి జరిగి భక్తుల కోరికలు తీరుతాయి. శ్రీ శంకరుల వారు రచించిన గురువాష్టకంలోని ఒక శ్లోకాన్ని గుర్తు చేసుకుంటూ ఈ అధ్యాయాన్ని ముగిద్దాం. షడంగాదివేదో ముఖే శాస్త్ర విద్యా కవిత్వాది గద్యం సుపద్యం కరోతి మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం. ఒక వ్యక్తి ఎన్నో విశేషణాలు కలిగి ఉండవచ్చు. కానీ అతని మనస్సు గురువు యొక్క పాదపద్మముల యందు నిలబడకపోతే అతనికున్న విశేషణములన్నీ నిరర్ధకములే అని శంకరుల వారు ఈ అష్టకంలో చెప్పారు. శ్రీ సమర్థ సద్గురు దర్బారు సాయినాథ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్తకు జై.